తులారాశి వారి యొక్క జీవితము ప్రేమించిన వారి చేతుల్లో ఎలా నాశనమైందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో వింటున్నప్పుడు నిజంగా అసలు మా గురించి ఇన్ని విషయాలు ఎలా అర్థమైనయి? ఏంటి? అసలు మా జీవితానికి ఇంత దగ్గరగా ఉందా ఈ వీడియో? ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మా గురించే మాట్లాడుతున్నారు అన్నట్లుగా ఈ వీడియో అనేది మీకు చాలా దగ్గరగా అనిపిస్తుందనమాట. కాబట్టి తులారాశి వారు మీ గురించి చాలా రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు, మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారో, అంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మీ జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రేమ కోణం ఏంటి? అసలు దానిలో మీరు ఎంతగా నలిగిపోయారు? వాళ్ళ చేతుల్లో మీరు ఎన్ని రకాలుగా డిస్టర్బ్ అయ్యారు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలేంటి? మీరు చేసిన పొరపాట్లేంటి? అసలు మీ ఇద్దరిలో ఇట్లా వాళ్ళ వల్ల దెబ్బతింటానికి కారణం అందులో మీ వంతు గూడా ఉందా? మీరే చేతులారా ఆ వ్యక్తులని ఏదన్నా దూరం చేసుకున్నారా? అసలు మీ జీవితానికి సంబంధించి మీ యొక్క ముఖ్యంగా ఈ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా వివరించబడతాయి. అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి, మీ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి తులారాశి వారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని వింటానైనా సరే మీ పనులు మీరు చేసుకోండి. కానీ వినండి. విని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే అన్ని విషయాలు కూడా మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఎందుకంటే నేను మీ ఇంట్లో ఒక మనిషిలాగా, మీ ఇంట్లో ఒక అక్కలాగో లేకపోతే ఒక చెల్లెల్లాగో మీతో మనసుకు దగ్గరగా మాట్లాడటానికే నేను ఇక్కడ ఈ వీడియోలో అనేది మాట్లాడుతున్నాను. కాబట్టి మీకు టచ్ అయ్యిద్దనమాట ఈ వీడియో. కాబట్టి చివరి వరకు విని ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. తులారాశి వారిది మనం చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. అలాగే చాలా చాలా తెలివైనటువంటి వారు. ఎంత తెలివిగల్ల వాళ్ళంటే వీళ్ళు, మనకింతమంది ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా ఈ తులారాశి వారి యొక్క తెలివితేటలే వేరు. అసలు ఈ మనుషులే వేరు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, డిఫరెంట్‌గా ఉంటారు. 10 మందిలో వీళ్ళు కరెక్ట్‌గా, అంటే 10 మందిలో ఎక్కడ ఉన్నా సరే వీళ్ళు స్పెషల్‌గా కనిపిస్తా ఉంటారనమాట. మనుషులు రూపురేఖలు కానివ్వండి, వీళ్ళ యొక్క తెలివితేటలు కానివ్వండి, వీళ్ళ మాట తీరు కూడా ఎలా ఉంటదంటే, ఎదుటి వాళ్ళకి, అంటే ఇప్పుడు సమాజంలో చాలా మందిని మనం చూస్తున్నట్లయితే ఎలా మాట్లాడతారు? ఎదుటి వారికి నచ్చే విధంగా మాట్లాడి, ఎదుటి వారికి అనుకూలంగా ఉండి, వాళ్ళ చేత మనం మంచోళ్ళం అనిపించుకోవాలి అని చెప్పేసి జనాల యొక్క తపన. అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ తులారాశి వారు అలా మాట్లాడరు. వాళ్ళకు నచ్చిన విధంగా, అంటే తప్పుగా మాట్లాడరు, తప్పు ఆలోచన చేయరు, తప్పు పనులు చేయరు. ఇది మీరు గుర్తుంచుకోండి. కానీ వాళ్ళకు నచ్చినట్లుగా ఉంటారు. ఎవరైతే, అంటే ఎదుటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైతే మనకేంటి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు మేము లొంగాలి, వాళ్ళకు మేమెందుకు వంగి దండం పెట్టాలి అని చెప్పేసి ఈ రీతిలో మాట్లాడతారనమాట. ఏంటంటే ఏంటి అలా మాట్లాడతారు. కానీ ఎదుటి వాళ్ళు మా ముందర పెద్ద కోటేశ్వరులు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి దండం పెట్టాలి, ఇలాంటివి వాళ్ళకి చేత కాదు. ఇలాగా ఈ తులారాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా, మనకిందులో ఉన్న పిల్లలను చూసినా, లేదా ఆడవాళ్ళని చూసినా, మగవాళ్ళని చూసినా, లేదా ఒక వయసు పెద్దవాళ్ళైన వాళ్ళని చూసినా, ఎవరిని చూసినా కూడా ఈ తులారాశి వాళ్ళంటేనే ఒక స్పెషల్ పర్సన్స్ అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక స్పెషల్‌గా ఉంటది. వాళ్ళ మాట తీరు, వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం కూడా రకరకాలుగా మారుతూ ఉంటది. కానీ మనుషులు మాత్రం నంబర్ 1, ఎక్కడా వంక పెట్టడానికి లేదు. అందంలో కానీ, గుణంలో కానీ, బుద్ధిలో కానీ, తెలివితేటల్లో కానీ, పనుల్లో కానీ, టాలెంట్‌లో కానీ ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేదు. వీళ్ళని ఎవరైనా సరే, ఇంకా చెప్పాలంటే వీళ్ళ శత్రువులైనా సరే వీళ్ళని మెచ్చుకోవాల్సిందే. ఎదురుగా ఏదన్నా ఒక మాట అన్నా చేసినా చాటునైనా సరే, వీళ్ళు మాత్రం సూపర్ అని చెప్పి అనాల్సిందే. ఎందుకంటే వీళ్ళ టాలెంట్ అనేది ఆ రేంజ్‌లో ఉంటదనమాట. కాబట్టి వీళ్ళని ఎక్కడా కూడా మనం ఎదుటి వాళ్ళు ఎవరన్నా తక్కువగా అంచనా వేశారో ఇక వాళ్ళ పని అయిపోయినట్లేనమాట. అంటే వీళ్ళు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో. ఒక సింహం చూడండి, ఒక 4 అడుగులు వెనక్కి వేస్తుందంటే ఏంటి, 4 అడుగులు వెనక్కి వేస్తుందంటే అక్కడ మనం ఆలోచించాలి. ఇంకో 10 అడుగులు ముందుకు పడిపోవటానికి అది 4 అడుగులు వెనక్కేసిద్దనమాట. అది అర్థమైన వాళ్ళకి అర్థమైద్ది.
అలాగే వీళ్ళ మాటలు కానీ ప్రతీదీ కూడా తెలివిగల మాటే, ప్రతీదీ కూడా తెలివిగల ఆలోచన అనమాట. మరి ఎంత తెలివిగల వాళ్ళు ప్రేమించిన వాళ్ళ విషయంలో మాత్రం పిచ్చోళ్ళైపోతారని చెప్పొచ్చు. ఆ ఒక్క పర్సన్ దగ్గర మాత్రం బయట మనిషి వేరు. ఇప్పుడు మనం ఇదంతా చెప్పుకున్నది ఈ తులారాశి వాళ్ళ గురించి. ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకున్నదంతా కూడా ఈ బయట నుంచి కనబడేటటువంటి ఆ పర్సన్ అనమాట మనకి. బయట లోకము, బయట నుంచి చూసే వాళ్ళకి ఇదంతా. అలాగే వీళ్ళు తెలివిగల వాళ్ళన్నది కూడా 100% నిజము. కానీ ఈ ప్రేమించిన వాళ్ళ విషయంలో మాత్రం వీళ్ళు పిచ్చి వాళ్ళైపోతారండి నిజంగానే. అదే అంటారు, మనల్ని ఏడిపించేటటువంటి శక్తి ఆ దేవుడికి ఉందో లేదో తెలీదు. అలాగే ఈ భూమి మీద పుట్టిన మనుషులు ఎవ్వరికీ కూడా ఉండదు. కానీ మనల్ని ఏడిపించే శక్తి ఎవరికుంటదంటే, మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తా ఉంటామో వాళ్ళు మాత్రమే మనల్ని ఏడిపించగలుగుతారు. ఇక అంతకు మించి అది ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా వాళ్ళని ఇష్టపడతాం కాబట్టి, వాళ్ళు లేని లైఫ్ అనేది మనం ఊహించుకోలేం కాబట్టి, వాళ్ళే లోకం అనుకుంటాం కాబట్టి, అట్లాగా మానసికంగా కనెక్ట్ అయిపోయి ఉంటది కాబట్టి ఆ బంధము, వాళ్ళు లేరు అన్న భావన అనేది మనం తట్టుకోలేము. ఇన్ని సిన్సియర్‌గా ఉన్నటువంటి ఈ తులారాశి వారిలో ఆ లవ్ కూడా సిన్సియర్‌గానే ఉంటది. వీళ్ళు గనక ఎవరినైనా ఒక మనిషిని గనక ఇష్టపడ్డారు అంటే గనక, ఆ మనిషి నా మనిషి, నాకు మాత్రమే సొంతము అనని చెప్పేసి వాళ్ళ కళ్ళే ఎవరైనా చూడటానికి కూడా ఇష్టపడరనమాట. ఇక వీళ్ళు వాళ్ళే లోకం అన్నట్లుగా వీళ్ళు ఉంటారు. అలాగే ఆ మనిషి నా సొంతము, నాది. ఇక ఆ మనిషి నేను వేరు వేరు కాదు అన్నట్లుగా ఆ మనిషికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా ఉంటారు. ఇక జీవిత భాగస్వామి అయితే ఇక అదే మనిషి, ఇక మనం చెప్పాల్సిన పనే లేదనమాట. ఇక ఆ జీవిత భాగస్వామి ఈ తులారాశి వాళ్ళని ఎవరైతే జీవిత భాగస్వాములుగా పొందుతారో, ముఖ్యంగా పురుషులు తులారాశిలో ఉన్నటువంటి పురుషులను చేసుకుంటే నిజంగా అది రాసిపెట్టి ఉండాలండి. ఇక ఆ స్త్రీలకు జరిగినట్లుగా ఆ పుట్టింట్లో కూడా జరగదు వాళ్ళకి. ఇక వాళ్ళ కల్లో కూడా ఊహించని అదృష్టాన్ని వీళ్ళు చూపిస్తారనమాట. ప్రతీదీ కూడా వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా 4 రెట్లు ఎక్కువ చేసి చూపిస్తారు. అంత గొప్పగా చూసుకుంటారు. కాబట్టి ఈ స్త్రీలను కానీ, పురుషులను కానీ తులారాశి జాతకులను వివాహం చేసుకోవాలంటే అది కూడా నిజంగా రాసిపెట్టి ఉండాలని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ ప్రేమ జీవితంలో మాత్రం వీళ్ళు చాలా వరకి కూడా నలిగిపోతారు. చాలా వరకి. ఇవాళ రోజున వీళ్ళెంత స్ట్రాంగ్‌గా మారారు అంటే దానికి కారణం సగానికి పైన ప్రేమించినటువంటి వ్యక్తి కూడా కారణమేననమాట. ఎందుకంటే ఇక వీళ్ళు నా అని చెప్పేసేసి సిన్సియర్‌గా ప్రేమించి మన అని చెప్పేసేసి వాళ్ళతో ఒక రకమైనటువంటి అంత జర్నీ కూడా చేసిన తర్వాత, ఇక తర్వాత అటు సైడ్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకేంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలనేవి ఎదురవుతా ఉంటాయనమాట. వీళ్ళతో వీళ్ళేందంటే ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. వీరితో ఒక మనిషికి బంధం గనక ఏర్పడిందంటే రోజు రోజుకి ఆ బంధాన్ని బలోపేతం చేసుకుంటా ఉంటారనమాట. అయితే వీళ్ళ మాట తీరనేది కొన్ని సందర్భాలలో ఈ ప్రేమించిన వాళ్ళని కొంచెం ఇబ్బంది పడేలాగా చేస్తుంది. అక్కడ వాళ్ళు ప్రేమతో మాట్లాడారు. కానీ వాళ్ళకదేంటంటే విసుగ్గా మా మీద పెత్తనం చేస్తున్నారేమో, మమ్మల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారేమో అనని చెప్పేసి ఇట్లా కొన్ని రకాలుగా వాళ్ళు అపార్థం చేసుకొని ఈ ప్రేమించిన వాళ్ళకి వీళ్ళకి మధ్య దూరం అనేది వచ్చేసిందనమాట. అంటే పలానా వ్యక్తులతో మాట్లాడొద్దు. అంటే నిజానికేంది ఆ వ్యక్తులు కరెక్ట్ పర్సన్స్ కాకపోవటం వల్ల కావచ్చు, లేకపోతే నీకు ఆ డ్రెస్ బాగోలేదని చెప్పినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇట్లా కొన్ని కారణాలు, చిన్న కారణాలు వీళ్ళు మామూలుగా చెప్పిన దానికేంటంటే అలాగా 1కి 4 సందర్భాలలో వీళ్ళు అదే రిపీట్‌గా వీళ్ళు చెప్పేసేసేసరికి వీళ్ళేందంటే ఇక మా మనిషి అని చెప్పి ఇక వాళ్ళు వేరు, మేము వేరు కాదు అన్నట్లుగా వీళ్ళు ఆ ఫీలింగ్‌తో వీళ్ళు చెప్తున్నారు. కానీ అవతల వాళ్ళకేంటంటే అది అంటే ఇక మేము వీళ్ళని చేసుకుంటే వాళ్ళ గుప్పెట్లోకి మేము వెళ్ళిపోవాలా? ఇలా చేస్తారా? ఇక ప్రతీదీ కూడా వాళ్ళకి చెప్పి అడుగనేది వెయ్యాలా? ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ కావాలా? వాళ్ళని అడిగే వాళ్ళ పర్మిషన్ తోటే గాలి పీల్చుకోవాలా? అనని చెప్పేసి అవతల వాళ్ళేందంటే పూర్తిగా వీళ్ళనేందంటే ఇక వేరే కోణంతో ఆలోచించటం అనేది మొదలుపెడతారనమాట. అంటే ప్రేమ అదే అంటారు. ప్రేమ వరకి ఓకే గానీ అతి ప్రేమ ఏదైనా సరే అతిగా కాకూడదు అనేది సగం వీళ్ళ జీవితాలు కూడా మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అది అర్థమైన వాళ్ళకి అర్థమైద్ది. ప్రేమంటే ఏంటి? వాళ్ళసలు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? మన మంచి కోసమే కదా చెప్తున్నారు అనని
చెప్పేసి ఇలాంటివి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. కానీ అందరికీ ఆ అర్హత ఉండదు. అందరికీ అది అర్థం కాదు. కాబట్టి మీరేంటంటే మీ అర్హత మీకు తగ్గోళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మీ అర్హతకు తగ్గి మీరు అలాంటి వాళ్ళని మీరు ఇష్టపడ్డారు. మీరు ఎవరినైతే దూరం చేసుకున్నారో వాళ్ళు మీ అర్హతకు, మీ లెవెల్‌కు సరిపోయిన వాళ్ళు కాదు. అది లెవెల్ అంటే ఒక డబ్బుకు సంబంధించిందే కాదు. అది మనసుకు సంబంధించింది కూడా అయి ఉండాలనమాట. అలాగా మీ అర్హతకు తగ్గి మీరు అలాంటి పర్సన్స్‌ని ఇష్టపడబట్టి ఇవాళ రోజున మీకు మానసికంగా అంత దెబ్బ తినగలిగారు. ఇప్పుడు ఈ ఈ క్షణంలో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ గతంలో జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రెజెంట్ ఇప్పుడు ఈ క్షణంలో ఇట్లా ప్రేమించిన వాళ్ళతో నరకం అనుభవించే వాళ్ళున్నారు. అలాగే కొంతమంది ఇంకా ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచిస్తా వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేసుకొని ఇట్లా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు. కాకపోతే అదృష్టవశాత్తు వీళ్ళల్లో ఉన్న గొప్ప లక్షణం ఏందంటే పనులను మాత్రం పక్కన పెట్టరండి. మనం చూసినట్లయితే చాలామంది కూడా ప్రేమించిన వాళ్ళ కోసం పనులన్నీ పక్కన పెట్టేసేసేయటము, టైం వేస్ట్ చేయటము, వాళ్ళ చుట్టూత తిరగటము, వాళ్ళు పలికినప్పుడు హ్యాపీగా పనులు చేసుకోవటము, వాళ్ళు పలకనప్పుడు పనులు పక్కన పెట్టడము, ఇలాంటివి చేస్తా ఉంటారు. కానీ తులారాశి వారిని మీరు గమనించండి. నేను చెప్తున్నానని కాదు, మీరు గమనించండి. వాళ్ళకి ఏది జరిగినా సరే వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళు వాళ్ళు ప్రే లై వాళ్ళ లైఫ్‌లో అంటే ప్రేమించే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏది జరిగినా సరే 365 రోజులు పనులు చేస్తానే ఉంటారు. పనిని మాత్రం ఎప్పుడూ కూడా ఏ కారణం చేత కూడా పక్కన పెట్టరు. అందుకే వీళ్ళేంటంటే డబ్బు పరంగా చూసుకున్నా, లేకపోతే ఉద్యోగ పరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా మంచి అభివృద్ధిలో ఉంటారనమాట. ఈ తులారాశి వాళ్ళకి కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉంటది. డబ్బుని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడరు. అంటే ఇది ఈ పర్సనల్ జీవితానికి, ఈ వ్యక్తిగత జీవితానికి, ఈ సంపాదన అంటే డబ్బుకు సంబంధించి ఆర్థికంగా ఎదగటానికి దీనికి, దానికి పోలిక పెట్టరు. దాని గోల దానిదే, దీని గోల దీనిదే. అట్లాగా డబ్బు పరంగా మాత్రం ఎప్పుడూ కూడా డబ్బు జీవితానికి అవసరం. మనం ఇష్టపడే వాళ్ళు మన జీవితంలో ఉన్నా, లేకపోయినా మనకి ఎన్ని రకాలుగా జరిగినా తినటానికి తిండి కావాలి. ఆ తిండి తెచ్చుకోవటానికి డబ్బు కావాలి. తాగటానికి నీరు కావాలి. వాటికి డబ్బు కావాలి. ఇట్లా ప్రతి దానికి కూడా డబ్బు, డబ్బు, డబ్బు. కాబట్టి డబ్బనేది ముఖ్యం కాబట్టి పనులను మాత్రం వీళ్ళెప్పుడూ కూడా పక్కన పెట్టేసేసి ఇలాంటివి చెయ్యరు. కానీ మనసులో మాత్రం ఆలోచనలనేవి రన్ అవుతా ఉంటాయనమాట. ఇట్లా ఎందుకు ఈ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఈ ప్రేమించిన అమ్మాయి ఎందుకు నన్ను ఇట్లా పక్కన పెట్టేసేస్తుంది? ఎందుకు ఇట్లాగా నాతో గతంలో ప్రేమగా ఉండి, ఇప్పుడు మాత్రం నేనెందుకు నచ్చట్లేదు? ఎందుకు నన్ను అనవసరపు కారణాలతో, పనికిరాని కారణాలతో మమ్మల్ని పక్కన పెడుతున్నారని ఇలా అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారనమాట. అలాగే మాటలు కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి సమయం దొరికింది అంటే మాత్రం ఈ ప్రేమించిన వాళ్ళతోటే మాట్లాడతారు. ఇక బయట వాళ్ళు స్నేహితులని, అదని, ఇదని కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఈ ప్రేమించినటువంటి వ్యక్తులకే టైం అనేది కేటాయిస్తారు. లేదా వాళ్ళకి సంపాదించుకోవటానికి వాళ్ళు చేసే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఇటు వీళ్ళు, అటు వాళ్ళు. ఇక ఇదే వీళ్ళకి తెలిసినటువంటి ప్రపంచము. అంతకు మించి ఏది కూడా ఉండదనమాట. అలాగే అన్ని మంచి చెడులు కూడా తెలిసినటువంటి వ్యక్తులు. అంటే కొంతమంది పనుల లోకంలో పడి పర్సనల్ లైఫ్‌ని డిస్టర్బ్ చేసుకుంటా ఉంటారు. కానీ ఈ తులారాశి వారైతే మాత్రం అలా కాదు. వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలో అంత ఇచ్చి, వాళ్ళకి కావాల్సినయన్నీ అందించి, అలా చేస్తా మళ్ళీ వీళ్ళు సంపాదన పరంగా కూడా చూసుకుంటా ఉంటారనమాట. ఒక మాటలో చెప్పాలంటే విపరీతంగా కష్టపడే వ్యక్తులు, అన్నీ మంచి చెడులు తెలిసినటువంటి వ్యక్తులు, లోక జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తులు, ఎప్పటికప్పుడు ఈ రోజులకు తగ్గట్లుగా మోటివేట్‌గా నడుచుకునేటటువంటి వ్యక్తులు తులారాశి వాళ్ళని చెప్పుకోవచ్చనమాట. కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కరెక్ట్ పర్సన్ అయితే కాదనమాట. వాళ్ళ వల్ల వీళ్ళింకా చాలా వరకి కూడా నలిగిపోయారు. కాస్తో కూస్తో ఆర్థికంగా కూడా లాస్ అయిపోయారు. చేసే పనుల్లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి కొన్నాళ్ళొచ్చినియి. అయితే అది శాశ్వతం మాత్రం కాదు. కొన్నాళ్ళు నలిగారు. నలిగిన తర్వాత ఆలోచించారు. ఇదేంటి వీళ్ళ వల్ల మేము ఎందుకిలా అంటే
ప్రేమించటం ఏదైనా సరే ప్రేమించిన వాళ్ళకి మనసుకు గాయం అవ్వటం అనేది నిజము. వాళ్ళు కరెక్ట్‌గా లేరు. కానీ వాళ్ళు కరెక్ట్‌గా లేనప్పుడు ఎందాక మనం వాళ్ళ చుట్టూతా తిరుగుతాము. లేని ప్రేమలను మనం ఎక్కడ బలవంతంగా తెచ్చిపెడతాము. వాళ్ళ కోసం మేమిట్లా టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నాము? ఇవాళ పోయిన టైం రేపు మళ్ళీ తిరిగి వచ్చిద్దా లేదా అని చెప్పేసేసి వాళ్ళకి వాళ్ళే ధైర్యం చెప్పుకొని మళ్ళీ అడుగులు ముందుకు వేయటం అనేది జరిగిద్దనమాట. అది అవతల వాళ్ళలో షాక్ కలిగిస్తదనమాట. కానీ ఒకానొక టైంలో మాత్రం వీళ్ళెంత నలిగిపోయారన్నది వీళ్ళకి మాత్రమే తెలుసు. ఆ భగవంతుడికే తెలుసనమాట. అన్ని విషయాల్లో స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు ఈ ప్రేమించిన వ్యక్తుల కోసం కన్నీరు కార్చిన సందర్భాలున్నాయి. వాళ్ళు కాళ్ళు పట్టుకున్న సందర్భాలున్నాయి. మీరెందుకు మాట్లాడతల్లేదు? అసలెందుకు గొడవలు జరుగుతున్నాయి? ఎందుకిలా చేస్తున్నారు? నాకేం తక్కువ? నేనేం అన్యాయం చేశాను? మిమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నా కూడా అంటే ఈ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంత ప్రేమిస్తున్నా కూడా మీరెందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? అనని చెప్పేసి చీటికి మాటికి ఈ ఈ వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలనేవి ఎక్కువగా జరుగుతా ఉండేయి. ఈ ఫోనుల్లో గొడవలు కావచ్చు, వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు పట్టించుకోకపోవటం కావచ్చు, మెసేజ్‌లు పెడితే రిప్లైలు ఇవ్వకపోవటం కావచ్చు, పెళ్లి చేసుకుంటామని పెళ్లి కాని వాళ్ళైతే పెళ్లి చేసుకుంటామని చెప్పేసి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండటము, వాళ్ళకి ఇళ్లల్లో తెచ్చిన సంబంధాలను చేసుకోవటం కానివ్వండి, లేకపోతే ఇంకెవరన్నా నచ్చితే వాళ్ళని చేసుకోవటం కానివ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఒకానొక టైంలో నేను చేసుకుంటాను, మీ చెయ్యి వదిలిపెట్టము అని చెప్పినటువంటి మనుషులు అలాంటివన్నీ కూడా మర్చిపోయి పూర్తిగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటము, వీళ్ళని కూడా ఇంకెవరినైనా చేసుకోమని చెప్పటము, ఇట్లా చాలా రకాలుగా ఈ ప్రేమించిన వారి చేతుల్లో వీళ్ళు ఎంత మానసికంగా కృంగిపోయారో, అలాంటి టైంలో వీళ్ళు ఆరోగ్య పరిస్థితి ఎంత దెబ్బతిందో, మానసికంగా ఎంత దెబ్బతిన్నారో, ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నారో వీళ్ళకే తెలుసు. పైనున్నటువంటి ఆ భగవంతుడికే తెలుసు. ఆ ప్రేమించిన వాళ్ళకి కూడా తెలీదు. అసలు వాళ్ళకి మనసు అనేదే లేదనమాట. మనసు అనేది ఉంటే ఇలాంటి బంగారం లాంటి మనుషుల్ని ఎవరైనా వదులుకుంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ తులారాశి వారికి ఏం తక్కువ? అందం తక్కువ కాదు, తెలివితేటలు తక్కువ కాదు. అన్నిట్లో టాలెంట్ చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు మాట్లాడితే చాలు అని అనుకున్న వాళ్ళు ఎంతమందో వీళ్ళ చుట్టూతా ఉన్నారు. కానీ వీళ్ళు ప్రేమించినటువంటి మనిషిని తప్ప కలలో కూడా ఎవ్వరిని ఊహించుకోలేదు. కానీ అవతల వాళ్ళే వీళ్ళని దూరం చేసుకున్నారు. అవతల వాళ్ళే వీళ్ళని దూరం చేసుకొని వీళ్ళని మానసికంగా వీళ్ళకి దెబ్బ కొట్టారనమాట. కోలుకోలేని దెబ్బ. కానీ కొన్నాళ్ళు బాధపడ్డ వీళ్ళు తర్వాత అయితే మాత్రం నార్మల్ అయిపోవటం అనేది జరిగిందండి. కానీ ఆ టైంలో వీళ్ళు ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఇక ఎవరిని నమ్మాలన్నా కూడా వీళ్ళు ఇవాళ రోజు నమ్మలేని పరిస్థితికి వచ్చేసారనమాట. ఇక ఏదైనా సరే మనకు సంబంధించిన మనుషులే మన వాళ్ళు. బయట వాళ్ళు ఎవరిని కూడా నమ్మకూడదు. అసలు ఈ ప్రేమలు అనేవంతా కూడా అబద్ధం. మనకు భగవంతుడు ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్ది. మనకు భగవంతుడు మన జీవితాల్లో ఎవరిని ఉంచాలనేది అది భగవంతుడి నిర్ణయం. మన చేతుల్లో ఏమీ ఉండదని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా వీళ్ళు మారిపోయారు. అలాగే వాళ్ళని దూరం చేసుకున్న సందర్భాలలో వాళ్ళు వేరే వాళ్ళని అంటే వీళ్ళు ఇళ్లల్లో పేరెంట్స్ ఒప్పించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ పెళ్లి టయాల్లో కూడా వీళ్ళు మనుషుల్లాగా లేరనమాట. తర్వాత ఇక పెళ్లి చేసుకొని ఇక భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు వాళ్ళని మర్చిపోలేక ఇటు వీళ్ళతో కలిసి ఉండలేక చివరికి ఈ లైఫ్కి అలవాటు పడటానికి వాళ్ళు ఆ మనిషి ఎంత నరకం అనుభవించారు, ఎంత కుంగిపోయారనేది ఈ తులారాశి వారి యొక్క మనసుకే తెలుసనమాట. అయితే ఇది నేను అందరికని చెప్పట్లేదు. కొంతమందికి మాత్రం ఎక్కువ శాతం మందికి ఇదే జరిగింది కాబట్టి ఇక్కడ నేను చెప్పటం అనేది జరుగుతుంది. అందరికీ ఇదే వర్తించిద్దనేసి నేను ఇక్కడైతే చెప్పట్లేదండి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే తెలిసిన దాని ప్రకారం, తెలుసుకున్న దాని ప్రకారం ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే ఉంది. కాబట్టి ఈ తులారాశి వారి యొక్క ప్రేమ జీవితం అనేది ఇక ముగిసిపోయినటువంటి పుస్తకం. కొంతమంది వేలల్లో ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం మాత్రం చేసుకోకుండా దూరమైన వాళ్ళే ఎక్కువగా ఉన్నారనమాట. అలాగా ఆ టైంలో మాత్రం వీళ్ళు చాలా నలిగిపోయారు. ఇవాళ రోజున వీళ్ళు పూర్తిగా ఈ తులారాశి వాళ్ళు పూర్తిగా ఆ ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయి వీళ్ళ జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తితో చాలా సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే చేతులారా వద్దని దూరం చేసుకున్న వాళ్ళ గురించి
బాధపడటం అనవసరం. ఇంకా నిజానికి చెప్పాలంటే వాళ్ళ దురదృష్టం వీళ్ళని వదులుకోవటం. ఇవాళ రోజున ఈ తులారాశి వాళ్ళ యొక్క జీవితాన్ని చూస్తానికి వాళ్ళు తలెత్తుకోవాల్సిందే. ఆ స్టేజ్‌లో ఈ తులారాశి వాళ్ళు ఉండి చూపిస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదనో, హోదా లేదనో, లేకపోతే అవతల వాళ్ళకన్నా తక్కువగా ఉన్నారనో ఏం చూసుకొని వాళ్ళు వద్దనుకున్నారో అవన్నీ కూడా వీళ్ళు చేసి చూపించి వాళ్ళ ముందలే తలెత్తుకొని తిరుగుతున్నారు ఈ తులారాశి వాళ్ళు. అది అవతల వాళ్ళకి ఎక్కడ తగలాలో దెబ్బనేది అక్కడ గట్టిగా తగిలింది. అవతల వాళ్ళకి బుద్ధొచ్చినట్లుగా అయిందనమాట. వీళ్ళని దూరం చేసుకున్నందుకు వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు. కొంతమంది ఏం చేయలేకపోవచ్చు. కొంతమంది ఏం చేయలేక అంటే ఇట్లా మోసపోయి తులారాశి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమీ చేయలేకపోవచ్చు. కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు, కొంతమంది మగవాళ్ళలో కూడా కావచ్చు. కానీ మీరు ఏడ్చినటువంటి ఏడుపనేది ఉందో చూసారా వాళ్ళ కోసము, అదైతే మాత్రం ఖచ్చితంగా ఒకానొక టైంలో వాళ్ళకి తగిలిద్ది. తగలకుండా అయితే మాత్రం ఉండదండి. ఎందుకంటే దేవుడు క్షమించిన కర్మ అనేది మాత్రం క్షమించదు. మనము ఒక మనిషిని సిన్సియర్‌గా ప్రేమిస్తున్నా కూడా అవతల వాళ్ళు దాన్ని అపార్థం చేసుకొని, వాళ్ళని అలుసుగా తీసుకొని, మన చేతుల్లో కీలుబొమ్మల్లాగా వాళ్ళని ఆడించాలని చూసి, ఎదుటి మనిషి యొక్క మనసుతో, బలహీనతలతో ఆడుకొని, వాళ్ళని వేధించి, వాళ్ళని ఏడిపించి ఎంతైతే నరకం చూపించారో మీకు, వాళ్ళు కూడా ఇంతకింత ఖచ్చితంగా అనుభవిస్తారు. కాకపోతే కాస్త ముందు, వెనక. ఇవాళ మీకు జరిగింది, రేపు వాళ్ళకి జరిగిద్ది. జరగకుండా అయితే మాత్రం ఉండదు. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆ కర్మ అనేది వాళ్ళ కంట కూడా కార్చేటట్లుగా చేసిద్దనమాట. కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. మీ వల్ల తప్పు లేదు కాబట్టి ఆ భగవంతుడు మీకెప్పుడూ తోడుగా ఉంటాడు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన వంతు కర్తవ్యంగా అందరూ బాగుండాలని కోరుకోవటమే అది మన వంతు ధర్మము. తప్పొప్పులనేవి భగవంతుడు చూసుకుంటాడు. దేవుడు మర్చిపోయిన కర్మ అనేది మర్చిపోదంట. మనం మంచి చేస్తే మనకు మంచి తిరిగిచ్చేదాకా, అలాగే చెడు చేస్తే చెడుని తిరిగిచ్చేదాకా మనకు కర్మ అనేది వదిలిపెట్టదు. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. అది అయిపోయింది. ఇక ఆ పుస్తకం అనేది ముగిసిపోయింది. ఇక దాన్ని అంతటితో పక్కన పెట్టేసేసి మీకున్న లైఫ్‌లో మీరు ఆనందంగా, హ్యాపీగా, ఎంజాయ్‌గా ఉండండి. ఎందుకంటే కోరుకున్నదే జీవితం కాదు. మనం ఊహించినదే జీవితం అనమాట. మనం అనుకున్నది ఒకటైతే మనకు జరిగేది ఒకటి. అసలు అనుకోవటం కూడా స్టార్ట్ అవ్వక తలికిన కొంతమంది లైఫ్స్ అయితే ముగిసిపోయి ఉంటాయి అనమాట. ఇలా చూసుకుంటే చాలా రకాల కథలనేవి ఉంటాయండి. అన్నింటికన్నా విలువైనది ఆరోగ్యము. కాబట్టి ఈ మనుషులున్నారా లేదా ఇవన్నీ వద్దు. దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తిగా బతుకుదాము. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాము. లేని దాని గురించి వద్దు. ఉన్న వాళ్ళని హ్యాపీగా చూసుకుంటా, ప్రశాంతంగా ఉంటా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే చాలు. ఎందుకంటే ఆరోగ్యాన్ని మించిన సంపద ఇంకొకటి లేదు. అది ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్దనమాట. కాబట్టి ఏదైనా సరే భగవంతుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుందనమాట. ఇది తులారాశి వారి యొక్క ప్రేమ జీవితము. ఈ వీడియో మీకు చాలా మోటివేటెడ్‌గా ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాకపోతే ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని అని చెప్పేసేసి ఏదో ఒక కారణంతో ఇండైరెక్ట్‌గా వదిలించుకుంటున్నారో, దూరం చేస్తున్నారో, ఒక మాటలో చెప్పాలంటే 4 అడుగులు మిమ్మల్ని దూరం పెట్టాలనుకున్న వాళ్ళకి మీరే 10 అడుగులు వెనక్కెళ్ళిపోండి. వద్దు అలాంటి వోళ్ళు వద్దు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ వచ్చినా సరే అలాంటి వాళ్ళని నమ్మొద్దు. అలాంటి వాళ్ళని మీరు మీ లైఫ్‌లోకి రానివ్వొద్దు. ఎందుకంటే మీరు రానిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. వాళ్ళెప్పుడైనా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళది నిజమైనటువంటి ప్రేమ అనేది కాదు. కొంతమంది మనుషులకు మనసనేది ఉండదు. వాళ్ళకు నిజంగా ప్రేమలంటే ఏంటో తెలీదు కాబట్టి అలాంటి వాళ్ళని వదిలేసేసి మీరు ప్రశాంతంగా ఉన్న లైఫ్‌తో, ఉన్న మనుషులతో హ్యాపీగా ఉండండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా దగ్గరగా ఉండే మాటలు. దీనివల్ల మీ జీవితంలో చాలా మార్పులు అనేవి కలుగుతూ ఉంటాయి. మొత్తానికి మీ భవిష్యత్తు అనేది బాగుంటుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కామెంట్ బాక్స్‌లో ఇలా మీ ప్రేమ జీవితంలో ఉన్నటువంటి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా అది కామెంట్ అనేది చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.